హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 16వ తారీఖులో పుట్టారా? అది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏ నెలలో మీరు పుట్టినా, మీరు ఏ నెలలో పుట్టినా, ఏ రాష్ట్రంలో, ఏ ఊరిలో, ఏ జిల్లాలో, గల్లీలో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా 16 నంబర్ అనేది 16 నంబర్ 16. ఇది తెలియదు, 16 అంటారు కావచ్చు నాకు తెలిసి. ఓకేనా? 16 నంబర్లో 16 ఏళ్ళ వయసు, పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో పక్కమేసి పట్టుకో. ఎందుకు గురుగారు ఇట్లా? మరి జోస్ వచ్చింది, సూపర్ కోడ్లో పెళ్ళి చేసేసినాం కదా మళ్ళా. ఓకేనా? ఇంకా చేసుడే అందరికి దొరకబట్టి ఎప్పుడు సూపర్ కోడ్లో మళ్ళా పట్టుకో పట్టుకో పగ్గమేసి పట్టుకో 16 ఏళ్ళ వయసు. ఎవరు చేశారో కామెంట్ రూపంలో నేను మర్చిపోయినా హీరో హీరోయిన్ పేరు. ఓకేనా? చిరంజీవి అనుకుంటా కదా. మామూలు మెగాస్టార్ నడుస్తారు అట్లాంటి. త్వరలోనే మెగాస్టార్ బర్త్డే ఉంది. ఓకేనా? సో మొత్తం మీద అయితే 16 నంబర్కి 16 ఏళ్ళ వయసుకి వీళ్ళు కూడా అంతే పట్టుకోవాలి. ఎంత అదృష్టవంతులు. మీ పాప కానీ, మీ బాబు కానీ, మీరు కానీ, మీ భార్య కానీ పుట్టారా 16. అమ్మో బాబోయ్ పుట్టారండి. మరి కోట్లు వచ్చాయా? రాలేవండి. మరి వచ్చాయిగా నాకు. మా పాప పెరుగుతున్న కొద్దీ మన కోటీశ్వరుడు చేసింది. కానీ మళ్ళీ కానింటారు ఏంటండి? ఇప్పుడు రామోజీరావు 16వ తారీఖే, చార్లీ చాప్లిన్ 16వ తారీఖే, అరవింద్ కేజ్రీవాల్ 16వ తారీఖే. 16వ తారీఖులు పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ బాగా డెవలప్ అవుతుంది. కానీ మళ్ళీ కానివ్వరు ఏంటండి? కానీ ఏంటంటే వీళ్ళు బాగా 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 ఏమవుతారంటే ఏమవుతారు? మానసిక ఆందోళనగా ఉంటారు. వాళ్ళకి ఏమి లేకున్నా వాళ్ళే ఇట్లా భరిస్తూ ఉంటారు. ఏంటంటే తలకాయ లేదు కదా, తోకుంటుంది కాబట్టి. డీప్ థింకర్స్లో వీళ్ళు ఏంటంటే కొంచెం ఏంటిదంటే మూడీగా అయిపోయి, మూడు స్వింగ్స్ అయిపోయి అన్నీ నాకే జరుగుతున్నాయి, అన్నీ నాకే జరుగుతున్నాయి అని ఫీలింగ్లో ఉంటారు. వీళ్ళకి ఏమి ఉండవు రోగాలు, కానీ ఫీలింగ్ తోటి ఇట్లా గోక్కుంటారు. చర్మ రోగాల్లాగా వాళ్ళకి ఏ రోగాలు ఉండవు. సో ఇది వాళ్ళు మానుకుంటే చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. చాలామందిని నమ్ముతారు, నమ్మి మోసపోతారు. ఇది కూడా మైనసే. చాలామందిని నమ్ముతారు, నమ్మి మోసపోతారు. వీళ్ళ వివాహ జీవితం కూడా చాలా ఇబ్బందిగా జరుగుతుంటుంది. సో అందుకోసం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేసుకొని లైఫ్లో సెట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా చాకచక్యంగా వీళ్ళు చేసినంత డీప్ రీసెర్చ్ ఎవ్వరు చేయరు. వీళ్ళు సిబిఐలు ఉంటారు, ఏసీబీలు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు. వీళ్ళంత రీసెర్చ్ ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి జరగబోయేటి ముందే కళల రూపంలో వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అపరకుబేర్లు అవుతారు. ఇలాంటి జాతక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లక్కీ నేమ్ పెట్టుకోవాలి, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ చేసుకోవాలి, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది. త్వరగా తీసుకొని మీ జాతకాన్ని ఇంకా బ్రహ్మాండంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.